హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నము పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు పెసరపప్పుకి 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. చూడండి, ఇలా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక నేను 1.5 కప్కి 4 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ బౌల్లో పరమాన్నం చేయాలనుకుంటున్నామో అదే బౌల్ తీసుకొని నానబెట్టిన రైస్ని అందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కుక్ అయ్యేంత వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక 1.5 కప్పు వరకు ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ను ఒక సైడ్కి పెట్టుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని ఒక స్ట్రైనర్తో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అందులో ఆగిపోతాయండి. చూడండి, ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న మిల్క్ను ఒక 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బెల్లం పరమాన్నము పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే బెల్లం పరమాన్నము రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.